తెలుగులో సీయింగ్ అండ్ యాక్టింగ్. వాట్స్ ద మీనింగ్ ఆఫ్ సీయింగ్ అండ్ యాక్టింగ్? చూడటం, పని చేయటం. ఇంకా స్వచ్ఛమైన తెలుగులో చూచుట, కథన రంగములోకి దిగుట. ఇంకా బైబిల్ భాషలో చూచుట విశ్వాస జీవితంలో పని చేయడానికి ముందుకు వెళ్ళడం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ కంపాషన్. కనికరం అనే పదాన్ని మనం రోజు వినాల్సిందే. ఇక్కడ రోజు సాధకం చేసుకోవాల్సిందే. ద హార్ట్ ఆఫ్ క్రిస్టియన్ నథింగ్ బట్ కంపాషన్. క్రైస్తవుని హృదయం దేంతో నిండి ఉండాలి అంటే చెప్పండి? కనికరము, దయ, ప్రేమ, దాక్షిణ్యాలతో నిండి ఉండాలి. ఇక్కడ మనది ఏంటంటే ఓపెన్ హార్ట్, ఓపెన్ హార్మ్స్, ఓపెన్ హౌస్. ఇక్కడ మనలో ఉన్న ప్రేమ, మనలో ఉన్న దయ, దాక్షిణ్యాలు కొద్దిమందికే పరిమితం కాదు. ఇది అందరికీ. మన దగ్గరకు మన అవసరం ఎవరికైతే ఉందో వారికి మనం ఇవ్వాలి. లోకంలో మరుగైంది, లోకంలో తెలియంది, లోకంలో పొదువుగా ఉన్నది, లోకానికి అర్థం కానిది ఏంటంటే ప్రేమ. కాబట్టి క్రైస్తవునిగా మనం చేయాల్సింది ఏంటంటే సీయింగ్ అండ్ యాక్టింగ్. మనం చూడాలి, పని చేయాలి. చూడాలి, సహాయం చేయాలి. చూడాలి మన అవసరత ఎక్కడుందో వారికి. మనం ఏది చేయగలమో, ఎంతమందికి చేయగలమో, ఎన్ని పద్ధతుల్లో చేయగలమో, ఎన్ని స్థలాల్లో చేయగలమో చేయాలి. ఎన్ని సందర్భాలలో చేయగలమో మనం చేయాలి. వింటున్నారా? సమరయుడు మీకు జ్ఞాపకం ఉంది. ఆయన్ని పరిశుద్ధ గ్రంథంలో సమరయుడు, కానీ మనం ఒక పదం జోడించాం. ఏ సమరయుడు? ఎందుకని? మంచి చేశాడు. మనం ఏం ఆలోచిస్తామంటే వీళ్ళకి ఇది చేయడం ద్వారా నాకు వచ్చే లాభం ఏంటి? లోకమంతా లాభాల వెంట పరిగెడుతుంటే మీకు ఒక విషయం తెలుసా? క్రైస్తవుడు లాభ నష్టాలు లెక్కించడు, ప్రభువును లెక్కిస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. లోకం నీకు చేస్తే నాకేంటి, నాకొచ్చే మేలేంటి, నాకొచ్చే లాభం ఏంటి అంటారు. క్రైస్తవుడు ఏమంటాడంటే నేను నష్టపోయినా సరే కదా, నేను నష్టపోయినా సరే నీకు మేలు చేస్తాను, నేను నష్టపోయినా సరే నీకు ఉపకారం చేస్తాను, నేను కీడు అనుభవించాల్సి వచ్చినా కానీ నీకు లాభమే చేకూరుస్తాను అని చెప్పాలి. ఇది కదా క్రైస్తవత్వం. క్రైస్తవత్వంలో ఎన్ని కరుణ, దయ, దాక్షిణ్యాలు, జాలి, క్షమాపణ లోకంలో ఎక్కడ దొరకవు మీకు. అందుకే మనం ఒక రాజ్యాంగాన్ని చదువుకున్నాం. ఆ రాజ్యాంగమే కొండ మీద ప్రసంగం, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు క్రైస్తవ రాజ్యాంగం. అది నీ జీవితం. ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, మన జీవితాన్ని ఎలా చక్కబెట్టుకోవాలి, క్రైస్తవ జీవిత శ్రేష్టమైన అనుభవాలు కొండ మీద ప్రసంగం. వింటున్నారా? చిన్నప్పుడు మీ అమ్మ వాళ్ళని అడగాలి మీరు, అమ్మా నేను పుట్టినప్పుడు నన్ను ముద్దాడేటప్పుడు నన్ను ఏమని ముద్దాడేవనండి? నా కొండ అందా లేదా? తెలియకుండా అనేశారు కొండ అని. నిజమే, క్రైస్తవ జీవితం కొండ లాంటిది. ఎప్పుడు అవుతుందంటే కొండ మీద ప్రసంగం. కాకపోతే మన అమ్మడు తెలియక ఒక్క కొండతోనే మర్చిపోయారు. నా బంగారం అన్నారు. బంగారం కాదు అనాల్సింది, నా బంగారం మూట అంటారే, నా ఉప్పు మూట అనాలి. ఎందుకు? క్రైస్తవ జీవితం ఎలాంటిది? ఉప్పు కదా. ఉప్పు. కొండ మీద ఉన్న పట్టణం అవును మరుగై ఉండలేదు అని చెప్తాం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సీయింగ్ అండ్ యాక్టింగ్.